దాయాది దేశం పాకిస్తాన్కి, సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు షాకిచ్చాయి. తమ దేశాల్లో భిక్షాటంతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్న వేలాది మంది పాక్ పౌరులపై గల్ఫ్ దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. నేర కార్యకలాపాలు, యాచనను అరికట్టే చర్యల్లో భాగంగా గత కొన్నేళ్లుగా ఒక్క సౌదీ అరేబియాలోనే ఏకంగా 56,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను గుర్తించి దేశం నుంచి బహిష్కరించింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవల అక్కడి జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదికలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ వలసలు, భిక్షాటనపై ఉక్కుపాదం మోపుతున్న వివిధ దేశాలు 2025వ సంవత్సరంలోనే ఇప్పటివరకు 66,154 మంది పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపించాయి. గతేడాది ఈ సంఖ్య కేవలం 35,000గా ఉండడం ఈసారి ఏకంగా రెట్టింపైంది. ఇలా బహిష్కరణకు గురైన వారిలో 51,000 మంది పైగా వర్క్ వీసా, పర్యాటక వీసా, ఉమ్రా వీసాలపై వెళ్లి అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. ఈ ఏడాది సౌదీ అరేబియా 24,000 మంది పాకిస్తానీలను, దుబాయ్ 6,000 మందిని, అజర్బైజాన్ 2,500 మందిని యాచక ఆరోపణలపై బహిష్కరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే పాకిస్తాన్ నుంచి అక్రమ వలసలు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదని ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ తెలిపారు. ఆఫ్రికా, ఐరోపా దేశాలతో పాటు కాంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల పర్యాటక వీసాలను కూడా దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థీకృత ముఠాల వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంబోడియాకు టూరిస్టు వీసాలపై వెళ్లిన 24,000 మంది పాకిస్తానీల్లో సగం మంది మాత్రమే తిరిగి రాగా, మయన్మార్కు వెళ్లిన 4,000 మందిలో 2,500 మంది గల్లంతయ్యారని గుర్తు చేశారు. మరోవైపు మక్కా, మదీనా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల వద్ద భిక్షాటన చేస్తూ పట్టుబడుతున్న వారిలో 90% మంది పాకిస్తానీయులే ఉంటున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా అక్కడి జేబు దొంగల్లో కూడా అత్యధికులు పాకిస్తాన్ జాతీయులేనని తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో యుఏఈ ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు వీసాల జారీని పూర్తిగా నిలిపివేసింది. ఈ అక్రమ ముఠాల చర్యల వల్ల నిజాయితీగా ఉపాధి కోసం, యాత్రల కోసం వెళ్లే పాకిస్తానీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాక్ పాలకులు అంటున్నారు.